వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవిని. ఈ రోజు మన రెసిపీ క్యాటరింగ్ స్టైల్లో గోంగూర పచ్చడి అండి. చాలా బాగుంటుంది. ఈ పచ్చడి చేసుకోవడానికి ఫస్ట్ గోంగూరని నీట్ గా కడిగి ఇలా కట్ చేసి పక్కన పెట్టుకుని పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసుకొని దీంట్లో మెంతులు, పచ్చిశనగపప్పు, పల్లీలు వేసుకొని దోరగా వేయించుకోండి. ఇవి కాస్త వేగిన తర్వాత దీంట్లో ధనియాలు, జీలకర్ర కూడా వేసి బాగా వేయించేసి పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వీటిని కూడా బాగా వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకొని కొద్దిగా ఉప్పు, పసుపు కూడా వేసి అన్ని కలిపి బాగా వేగనివ్వండి. ఇవన్నీ ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకొని వేరొక ప్యాన్ లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని దీంట్లో మనం ముందుగా కట్ చేసుకున్న గోంగూరను కూడా వేసి మెత్తగా వచ్చేంత వరకు వేయించుకోండి. గోంగూర అనేది ఆయిల్లో బాగా వేగి మెత్తటి పేస్ట్ లాగా రావాలి. అలా వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీ జార్ లోకి మనం ముందుగా వేయించుకున్న పల్లీలు, పచ్చిమిర్చిని ఇలా కాస్త బరకగా గ్రైండ్ చేసుకుని ఈ పేస్ట్ ని గోంగూర పేస్ట్ లో వేసి రుచికి సరిపడా ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా కలిపేసుకొని ఇంగువ వేసి పోపు పెట్టుకొని ఈ పోపు మొత్తాన్ని పచ్చడిలో వేసుకొని బాగా కలుపుకోండి. అంతే. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి దట్టించి పచ్చడి వేసుకొని తింటే ఎక్సలెంట్ గా ఉంటుంది. ట్రై చేయండి.